ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ ఎదుట హాజరు కానున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. సిట్కు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ నుంచి పిలుపు రావడంతో అటెండ్ అవ్వనున్నారు మల్లన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని కోరారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్కి రావాలని సూచించారు పోలీసులు. ఇదే విషయంపై డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ అజయ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మెయిన్గా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు తెరపైకి వచ్చినప్పుడు కూడా అందుబాటులో లేడు. దాని తర్వాత అతన్ని విదేశాల నుండి వచ్చిన తర్వాత దాదాపు 6 నుండి 7 సార్లు సిట్ అధికారులు ఇప్పటికే ప్రభాకర్ రావుని విచారించారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావుని కూడా విచారించారు. అయితే నిందితుల్ని విచారించడంతో పాటు సైమల్టేనియస్గా ఇందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా సిట్ అధికారులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్న సిట్యుయేషన్. నిందితుల నుండి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించడము, వాళ్ళ మొబైల్ ఫోన్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కొంత మేరకు ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఆ ఫోన్లలో వీళ్ళు దాదాపు 618 మందికి సంబంధించి ఇటు రాజకీయ, వ్యాపార, ఇతర వర్గాలకు సంబంధించి దాదాపు 618 మంది ఫోన్లను ట్యాప్ చేసిండ్రు అనేది ప్రాథమికంగా సిట్ నిర్ధారించుకున్న తర్వాత 618 మందికి సంబంధించి విడతల వారీగా అందరిని కూడా తమ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సిట్ కార్యాలయానికి పిలుస్తున్న సిట్యుయేషన్. ఇప్పటికే చాలామంది ప్రముఖుల్ని ఇటు రాజకీయ నాయకుల్ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తన స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనితో పాటు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. దాంతోపాటు ఇతరేతర కాంగ్రెస్ నేతలకు సంబంధించిన నాయకుల స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. అయితే మెయిన్గా నిందితులను విచారిస్తున్నప్పుడు నిందితులు పూర్తి స్థాయిలో ఇటు వాళ్ళ కన్ఫెషన్లో, ఇందులో నిందితులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారో వాళ్ళ కన్ఫెషన్లో ముందు నుండి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు ఆదేశాల మేరకే మొత్తం కూడా ఈ ఫోన్లను ట్యాప్ చేశాము అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇందులో మెయిన్గా అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరునే మిగతా నిందితులందరూ కూడా కన్ఫ్యూజ్ చేసిన సిచ్యువేషన్. సో ప్రభాకర్ రావు విచారణలో కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సిట్ అధికారులు సేకరించారు. ప్రభాకర్ రావు నుండి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ కొనుగోలు, పరికరాల కొనుగోలు అనుకోవచ్చు, లేకపోతే ఈ వార్ రూమ్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఫోన్లు ట్యాప్ చేయాలి అంటూ ఆ లిస్ట్ ఇచ్చింది ఎవరు అనే కోణంలో మొత్తం కూడా ప్రభాకర్ రావుని పలుమార్లు ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. అయితే బాధితులకు సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలని భావిస్తున్న క్రమంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, వివిధ వర్గాలకు సంబంధించిన వారందరినీ కూడా సిట్ అధికారులు బాధితులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఈరోజు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆల్రెడీ తీన్మార్ మల్లన్నకి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి రావాలి అంటూ కూడా కొంతమేరకు సిట్ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మరి కాసేపట్లోనే తీన్మార్ మల్లన్న కూడా సిట్ కార్యాలయం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మెయిన్గా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా గత ఎన్నికల సమయంలో ఇటు బై ఎలక్షన్స్ అనుకోవచ్చు, జనరల్ ఎలక్షన్స్ అనుకోవచ్చు, వివిధ ఎన్నికల సమయంలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అనుకోవచ్చు, లేకపోతే మెయిన్ టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా బీఆర్ఎస్ సంబంధించి కొందరు ఆదేశాల మేరకు అధికారులు ట్యాప్ చేశారు అనేది ఇప్పటికే సిట్ సంబంధించిన అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో ముఖ్యంగా అతడు ఎమ్మెల్సీగా నిలబడ్డ సమయం అనుకోవచ్చు, లేకపోతే దాని ముందు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన యాక్టివిటీస్ అనుకోవచ్చు, అతని కదలికల పైన ఎప్పటికప్పుడు సమాచారం రావాలి అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేస్తే అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎటు వెళ్తున్నాడు, అతని యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో విన్నారు అనే ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. సో దానిపైన ఈరోజు తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. దానిపైన తీన్మార్ మల్లన్న ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా సిట్ అధికారులు తీన్మార్ మల్లన్న వాంగ్మూలం తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించిన కన్వర్జేషన్ కూడా సిట్ అధికారులు విన్నారు అనేది పూర్తి స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. మెయిన్గా సిట్ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇప్పటి వరకు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్ తీసుకున్నాము. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఆధారాలు సేకరించాము. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అనే నెంబర్లన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేశారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు 618 మందిలో దాదాపు 300కు పైగానే ఇప్పటికే బాధితులకు సంబంధించి అంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే క్రమంలోనే ఇతరేతర ఎవిడెన్స్ కూడా సిట్ అధికారులు గ్యాదర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు అందుబాటులో ఉన్నాడు, విచారణకి ఎప్పుడు రావాలన్నా కూడా ప్రభాకర్ రావు విచారణకు వస్తున్నాడు కాబట్టి విచారణ క్రమంలో కొంతవరకు ఎవిడెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ అనేది ఉండాలి, ఎవిడెన్స్ ముందు నుంచి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఎవరెవరు ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయని
భావిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావు కావచ్చు లేకపోతే ఇతర నిందితుల్ని క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సిట్ కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాతనే నిందితుల్ని క్వశ్చన్ చేయాలని భావిస్తున్న క్రమంలో విడతల వారీగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా వరకు కొందరు కేసు తెరపైకి వచ్చినప్పుడే మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ కొందరు కేసులు పెట్టారు, కొందరు కేసులు పెట్టలేదు. కానీ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు సంబంధించి వాళ్ళ మొబైల్ ఫోన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ వద్ద ఉన్న కీలకమైన డేటాను తీసుకున్న తర్వాత మనం చెప్పుకుంటున్నట్లు 618 మందికి సంబంధించి ఫోన్లు ట్యాప్ చేశారు. అంటే మెయిన్ రాజకీయ రంగానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరేతర వ్యాపార రంగానికి సంబంధించి టార్గెటెడ్ పీపుల్ దాదాపు 618 మంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేది సిట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న క్రమంలో సిట్ అయితే ఒకటే భావిస్తుంది, 618 మందికి సంబంధించిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే కొందరికి నోటీసులు ఇస్తుంది, విచారణకి రావాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ చెప్తున్న క్రమంలో ఈరోజు మరి కాసేపట్లోనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సిట్ కార్యాలయానికి రానున్నాడు విచారణకి. సో తీన్మార్ మల్లన్నకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. దాంతోపాటు ఇతరేతర ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వనున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మాత్రం ఎంటైర్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తము బీఆర్ఎస్ సంబంధించి బడా నేతల కనుసన్నల్లోనే వాళ్ళ ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా అధికారులు చేశారు అనేది కొంతమేరకు ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో అసలు ఎవరు ఆదేశించారు, తెర వెనుక ఉండి ఎవరు నడిపించారు, ఈ మొత్తము ఎంటైర్ ఎపిసోడ్లో కీలకమైన సూత్రధారి కర్త కర్మ క్రియ ఎవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటు నిందితులతో పాటు ఇటు బాధితులకు సంబంధించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు ఎవిడెన్స్ గ్యాదర్ చేసి పకడ్బందీగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ముందుకు పోయే దిశగానే సిట్ అధికారులు విచారణ అయితే చేస్తున్నారు. సో దీంతో పాటు మెయిన్ క్రూషియల్ స్టేజ్ కూడా ఈ సిట్ సంబంధించిన విచారణలో చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభాకర్ రావుని కస్టడీకి ఇవ్వాలి అంటూ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలి అని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. సో ఒకవేళ అది కానీ జరిగితే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకొని కస్టడీ విచారణ చాలా కీలకంగా సిట్ అధికారులు భావిస్తున్నారు. దీని అంతటికి కూడా న్యాయస్థానం నుండి పర్మిషన్ కావాల్సి ఉంది. కాబట్టి న్యాయస్థానము ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి సిట్ అధికారులు మాత్రం ఇన్డెప్త్ ఎంక్వైరీ అనేది మాత్రం కొనసాగుతుంది. బాధితుల స్టేట్మెంట్స్ అనేవి కూడా కంటిన్యూస్గా రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సో తీన్మార్ మల్లన్న సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడము అనేది ఒక గంట 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో రికార్డ్ ఆఫ్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత తీన్మార్ మల్లన్న ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది. అటు సిట్ సంబంధించి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, సిట్ అధికారులు కూడా ఎవరైతే స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి చాలా క్లుప్తంగా వివరిస్తున్న సిట్యువేషన్. ఈ విధంగా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు, మీ ఫోనే కాదు ఇంకా చాలా మంది ఫోన్స్ ట్యాప్ చేశారు అంటూ ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఎవరైతే బాధితులు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్న సిట్యువేషన్. సో ఈరోజు తీన్మార్ మల్లన్నకి ఆల్రెడీ రావాలి, విచారణకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 10 గంటలకి తీన్మార్ మల్లన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సిట్ విచారణకి వచ్చి అతను స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించి కావచ్చు, మెయిన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీన్మార్ మల్లన్న ఏ విధమైన కామెంట్ చేస్తాడు, తీన్మార్ మల్లన్న ఏ విధమైన ఆరోపణలు చేస్తాడు అనేది కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్డెప్త్గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఈ కేసులో ప్రస్తుతం నెలకొంది. సూర్య.